ఇప్పుడున్నటువంటి ఈ ట్రస్ట్ని కంటిన్యూ చేస్తూ నెట్వర్క్ హాస్పిటల్స్ 4,000 కోట్ల వరకు కూడా మీరు చెల్లించాలి. ఒక 600 కోట్లు ఏదో చెల్లించి వాటికి ఇవ్వకుండా వాటిని గాలికి వదిలేశారు. ఈరోజు నానా ఇబ్బందులు పడుతున్నాయి నెట్వర్క్ హాస్పిటల్స్. ఈరోజు పేషెంట్స్ వెళ్తే చూడటంలా. ఎందుకు చూడటం లేదంటే బిల్లులు రావాలి ప్రభుత్వం నుంచి, మీరు చెల్లించట్లేదు, వాళ్ళు ప్రజల్ని పట్టించుకోవట్లేదు. డబ్బులు ఉంటే చూపించుకోవాలి, లేదంటే లేదా అప్పులు చేసుకొని చూపించుకోవాలి. పేదవాడి పరిస్థితి ఇది. నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా ఏం చేస్తారు పాపం, వాళ్ళు కూడా గాలికి వదిలేశారు. డబ్బులు వస్తే వాళ్ళు వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బ్రహ్మాండంగా ఈ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద వైద్య ఆరోగ్య సేవలు అందించవచ్చు, వైద్య ఆరోగ్య రంగానికి ప్రాణం పోయొచ్చు. కానీ మీరు ప్రాణం తీయాలనుకుంటున్నారు. ప్రజల ప్రాణాలతో మీరు ఆడుకుంటున్నారు. ఈరోజు ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే, ఇవన్నీ మంచి పనులు చేసిన ఈ పేరు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుంది, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికే పేరు వస్తుంది. కాబట్టి ఈ పేరు ప్రజల్లోంచి పూర్తిగా చెరిపేయాలనేటువంటి ఒక దురాలోచనతో మీరు ఇవేవీ లేకుండా చేస్తా ఉన్నారు. అదే మనకు స్పష్టమవుతా ఉంది. మనం చూసాము 5 ఏళ్ల జగనన్న పాలనలో వైద్య ఆరోగ్య రంగంలో అనేక గొప్ప సంస్కరణలు తీసుకువచ్చి ప్రజలకు నాణ్యమైన ఉచితమైన వైద్య సేవలు ఎంతో చేరువగా చేసినటువంటి ఒక గొప్ప పాలన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. నాడు నేడు అని చెప్పేసి 17,000 కోట్లు ఖర్చు చేస్తూ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా రివ్యాంప్ చేసి వాటి యొక్క రూపురేఖలు మార్చారు. గ్రామ స్థాయిలోనే వైద్యం అందాలి, వైద్యాన్ని మరింత చేరువగా చేయాలి అని చెప్తూ డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ 10,032 విలేజ్ క్లినిక్స్ని మనం నిర్మించాం. సిహెచ్సిలు అయితేనేమి, అర్బన్ యూపీహెచ్సిస్ అయితేనేమి, అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, మెడికల్ కాలేజెస్ అయితేనేమి, ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ని కూడా రినోవేట్ చేయడం అయితేనేమి, ఇలా అన్నిటినీ కూడా వాటి యొక్క రూపురేఖలు మారుస్తూ సర్టెన్ స్టాండర్డ్స్ పెంచుతూ చక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు, డాక్టరు, అక్కడ మందులు అన్నీ అందుబాటులో ఉంచి గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చి గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకాన్ని ప్రజల్లో నింపినటువంటి పాలనగా జగన్మోహన్ రెడ్డి గారు